Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే, వెల్కమ్ టు విన్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. 29వ వార్డులో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి వార్డు ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే వెనగండ్ల. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రత్యేక నిధులతో ఈ వార్డు సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామంటూ వెల్లడి. రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళలను చూసి తన సొంత వాహనంలో హాస్పిటల్ కు తరలించిన ఎమ్మెల్యే రాము. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అచ్చమ్మను కాపాడిన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలియజేసిన బాధితురాలు కుటుంబ సభ్యులు. భారత్ పాకిస్తాన్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో గత రోజు రాత్రి రైల్వే స్టేషన్ లో తనిఖీలు చేపట్టిన పోలీసు అధికారులు. ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లుగా తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరిన అధికారులు. 29వ వార్డులో ఎమ్మెల్యే రాము ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్ ఇతర అధికారులు కూటమి నేతలతో కలిసి సచివాలయంలో ప్రజల నుండి సమస్యల అర్జీలను ఎమ్మెల్యే స్వీకరించారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి పలు సమస్యలను ఎమ్మెల్యే రాము తక్షణమే పరిష్కరించారు. ఆర్థికపరమైన సమస్యలను త్వరితగతినే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే వెనగండ్ల రాము మాట్లాడుతూ ప్రజా సమస్యలను తెలుసుకునేందుకే వార్డులలో క్షేత్రస్థాయిలో పర్యటనలు నిర్వహిస్తున్నానని అన్నారు. ఇటీవల వచ్చిన వర్షాలకు పలు వార్డుల్లో డ్రైనేజీల సమస్యలను గుర్తించామని, సమస్యల తాత్కాలిక పరిష్కారానికి గంట వ్యవధిలోనే చర్యలు తీసుకున్నామని అన్నారు. ప్రజా సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని, ఈ మేరకు నిధులు సాధించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. గుడివాడ అభివృద్ధికి తాను చేస్తున్న కృషిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గుడివాడ జనసేన ఇన్ఛార్జ్ బోర్గడ్డ శ్రీకాంత్, గుడివాడ టీడీపీ అధ్యక్షులు దింట్యాల రాంబాబు, టీడీపీ నాయకులు పంటాజు సాంబశివరావు, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. అవును వచ్చాడు. రేషన్ కార్డులు లేవు. మీ కుటుంబంలో నలుగురు కానీ ఆరుగురు కానీ మెంబర్స్ ఉంటే అందరికీ ఒకే రేషన్ కార్డు ఉంటే, మ్యారేజ్ అయిపోయి వేరే కుటుంబంగా వెళ్లే వాళ్ళ కోసం ఇద్దరు మెంబర్స్ తో వేరే కార్డు చేసుకోవడానికి కానీ, అలాగే అడ్రస్లు ఏమైనా ఇక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళినా, వేరే చోట నుంచి ఇక్కడికి వచ్చినా
అయితే బాగా అవును అందుకని అదే చెప్పాను ఏదో కబుల్ ఇటు సైడ్ అంటే అక్కడ ఎక్కువ ఫోకస్ పెట్టి అక్కడ తగ్గించాం గ్రామాలయం ఏరియా అక్కడ తగ్గించండి రైలు ఫ్యాక్టరీ మొత్తాన్ని కాబట్టి గంజా ఫ్యాక్టరీ ఏదైనా ఇలా పెన్షన్ ముందు వచ్చిన టీడీపీలో సభ్యత్వం ఉందని ఆపలేరు కానీ ఏదో కారణం చెప్తారు ఇల్లు కరెంట్ ఏదో ఉండదు కదా ఇల్లు సర్టిఫికేట్ కావాల్సిన వాళ్ళు ఇమీడియట్ గా సర్టిఫికేట్ పెట్టుకుని వస్తే దాంట్లో మనకి ఇప్పుడు పెట్టడానికి అవకాశం రాగానే మనం పెడతాం అనమాట. సో అప్లికేషన్ పెట్టే అవకాశం రాగానే పెట్టేస్తాం. అది కాక ఇంకా మేజర్ గా ఇక్కడ ఉన్న కరెంట్ పోల్స్ కానీ రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ మీరు ఇచ్చిన అన్ని పరిశీలించడం జరిగింది. వీళ్ళన్నిటి కూడా ఎస్టిమేట్ చేసి కరెంట్ పోల్ అయితే ఇమీడియట్ గానే జరుగుతాయి. ఇలాంటి కరెంట్ విషయాలు అయితే అదే రోడ్స్ డ్రైనేజెస్ అయితే కనుక ప్రజానికి ఎస్టిమేట్ వేసుకుని దాంట్లో ప్రయారిటీ పెట్టుకుంటాం. మనకి ఎప్పుడు మనీ రిలీజ్ అయితే మనకి గవర్నమెంట్ నుంచి అప్పుడు వెంటనే చేయడంలో ప్రాధాన్యత క్రమంలో పెట్టుకుని ఉన్నాం. ప్రతి విషయంలోనూ మీకు అందరికీ మరొకసారి నేను చెప్పే విన్నపం ఏంటంటే ఏ అవసరం ఉన్నా కానీ మీ వార్డు నాయకుల ద్వారా కానీ లేదు మీ వార్డు నాయకులు వస్తేనే ఎక్కువగా పనులు అవుతున్నాయి. ఎక్కడైనా కానీ వాళ్ళ వార్డు నాయకులు తీసుకుని ఒకసారి మా ఆఫీస్కి వస్తే మీ ప్రతి పని నోట్ చేసుకుని ప్రత్యేకంగా జరిగేది చేయగలరు. సో ఈ రోజు రాగలిగిన వాళ్ళందరూ వచ్చారు. రాని వాళ్ళకి కూడా సందేశం ఇవ్వండి. మీకు ఏ విషయంలోనైనా కానీ దగ్గరుండి పని చేయాల్సిన అవసరం గుర్తించాం. ఈ పని పూర్తిగా జరిగేటట్టుగా చేయటం నా విధి. అంతవరకు అధికారులతో పాటు నేను కూడా అవైలబుల్ కూడా మీకు చేపిస్తానని తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓపెన్ చేసి ఈ ప్రోగ్రామ్ అంతా చేస్తా ఉంది. మీరు ఇప్పుడు దీన్ని ఉపయోగించుకోకపోతే రేపు పొద్దున ఏ ప్రభుత్వ సంక్షేమ పథకం మీకు అమల్లోకి రావాలన్నా ఇబ్బంది పెడతారు. దయచేసి దీని మీద దృష్టి పెట్టండి. సచివాలయం సిబ్బంది గాని వార్డు నాయకులు గాని వార్డు కార్యకర్తలు గాని వాళ్ళ ప్రజలందరికీ ఈ విషయాన్ని గట్టిగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. తెలియజేసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఇబ్బంది ఏమైనా ఉంటే ఇక్కడ సచివాలయంలో అవి క్లియర్ చేయించి ఎవరికి ఏ కుటుంబానికి సంబంధించిన రేషన్ కార్డు ఆ కుటుంబానికి ఉండాలా. మీ కుటుంబంలో మీ పిల్లలతో సహా రేషన్ కార్డు ఉందనుకోండి, పెళ్లి కాని పిల్లలు ఉంటే ఓకే, పెళ్లి అయిన పిల్లలతో ఉందనుకోండి, వాళ్ళు ఏదైనా జాబ్ చేస్తున్నా ఇది మీ కుటుంబం మొత్తం మీదకి వచ్చి రేపు మీకు సంక్షేమ పథకం కావాలంటే వచ్చే అవకాశం ఉండదు. క్లియర్ గా చెప్తా ఉన్నాం. ఏ కుటుంబానికి ఆ కుటుంబం రేషన్ కార్డుని క్లియర్ గా చేసుకోండి. అది ఇప్పుడు అవకాశం గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది. మనం ఎప్పుడు ఏ అవకాశం ఇచ్చిందో ఉపయోగించుకోవాలా. అలాగే సదరన్ సర్టిఫికెట్లు కూడా ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పెన్షన్ ఇవ్వడానికి మళ్ళీ ఒకసారి సదరన్ ఆఫీస్కి వెళ్లి హాస్పిటల్కి వెళ్లి
మళ్ళీ వాటిని అప్డేట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. సో అది కూడా గమనించండి. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు రోడ్ల గురించి, వాటి గురించి తప్పనిసరిగా ఫండ్స్ రాబోతా ఉన్నాయి. వాటిలో కూడా అవన్నీ కూడా చేసేదానికి అవకాశం ఉంటుంది. సో ప్రభుత్వం ఏదైతే మనకు ప్రోగ్రామ్ ఇచ్చిందో ఆ ప్రోగ్రామ్ మీద మనం కాన్సన్ట్రేషన్ ఎందుకంటే చేస్తే తప్పనిసరిగా ఆ టైంలో మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి మీ అందరూ ముందు రేషన్ కార్డులని సజావుగా పెట్టుకునే మార్గాన్ని చూసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లాగే సచివాలయ సిబ్బంది ఖచ్చితంగా మీరు వెళ్లి పబ్లిక్ కి విషయం తెలియజేసి మీకు వాళ్ళని ఇమీడియట్ గా మార్చుకునే విధానంగా తీసుకురావాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాం. నమస్కారం. భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గుడివాడ ప్రభుత్వ రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ పోలీసులు, ట్యూటన్ పోలీసుల ఆధ్వర్యంలో స్టేషన్లో అనుమానితుల బ్యాగులను తనిఖీ చేసి వారి యొక్క వివరాలను సేకరించారు. గుడివాడ ప్రభుత్వ రైల్వే పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ షరీఫ్ ఆధ్వర్యంలో అన్ని ప్లాట్ఫామ్లలో తనిఖీలు నిర్వహించారు. మైక్ ద్వారా అనుమానిత వస్తువులు రైలు బండ్ల ద్వారా సరఫరా చేయవద్దని, అనుమానం వచ్చినచో వారి యొక్క వస్తువులను పూర్తి స్థాయిలో తనిఖీలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఎఫ్, జీఆర్పీఎఫ్ పోలీసులు, గుడివాడ టూటోన్ ఎస్ఐ జాస్మిన్ తదితరులు పాల్గొన్నారు. ఏవైనా వస్తువులు అనుమానంగా కనిపించిన రైల్వేలో గల జీఆర్పీ వారికి, ఆర్పీఎఫ్ వారికి వెంటనే తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాము. రైల్వే ప్రయాణికులకు ప్రత్యేక విజ్ఞప్తి. అత్యవసర పరిస్థితి దృష్ట్యా రైల్వేలో ఎవరైనా అపరిచితులు అనుమానాస్పదంగా కనిపించిన వారి యొక్క సమాచారాన్ని జీఆర్పీ వారికి, ఆర్పీఎఫ్ వారికి వెంటనే తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మీ ప్రయాణంలో ఎవరైనా అపరిచితులు కానీ, మీ అనుమానాస్పద వ్యక్తులు కానీ తారసపడితే ఇప్పుడున్న ప్రత్యేక అత్యవసర పరిస్థితుల ప్రకారం దగ్గరలోని జీఆర్పీ సిబ్బంది కానీ, ఆర్పీఎఫ్ సిబ్బంది కానీ తెలియజేయాలి. మీరు రైల్వే ప్రయాణం చేయ టైంలో ఏదైనా అనుమానంగా కనిపించినా, ఏదైనా బ్యాగులు కానీ అనుమానాస్పదంగా కనిపించినా జీఆర్పీ వారికి, ఆర్పీఎఫ్ వారికి వెంటనే తెలియజేయాలని కోరుకుంటున్నాం. ఇట్లు సౌత్ సెంట్రల్ రైల్వే గుడివాడ. గుడివాడ రూరల్ మండలం బొమ్మలూరులో ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో వాహనంపై ఉన్న నందివాడ మండలం పెద్దలింగాల గ్రామానికి చెందిన అచ్చమ్మ అనే వృద్ధురాలు కింది పడిపోయి గాయాలతో బాధపడుతుంది. అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే వెనగల ప్రమాదానికి చూసి గాయపడిన వృద్ధురాలు పరిస్థితిని గమనించి ఆయన తన వ్యక్తిగత సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎమ్మెల్యే ఆదేశాలతో హుటాహుటిన వృద్ధురాలు అచ్చమ్మను ఆయన కారులో గుడివాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. ప్రమాద బాధితురాలకి వేగంగా సహాయం అందేలా ఎమ్మెల్యే రాము హాస్పిటల్ డాక్టర్లకు ఫోన్ చేసి చర్యలు తీసుకున్నారు. వినుకోట పర్యటన ముగించుకున్న అనంతరం గుడివాడలోని హాస్పిటల్ కి చేరుకుని చికిత్స పొందుతున్న వృద్ధురాలు అచ్చమ్మను ఎమ్మెల్యే రాము పరామర్శించారు. వృద్ధురాలి ఆరోగ్య పరిస్థితి వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వృద్ధురాలు ప్రాణాలు కాపాడేందుకు ఎమ్మెల్యే రాము చేసిన సహకారానికి అచ్చమ్మ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. అంబులెన్స్ వచ్చే వరకు వేచి ఉంటే కొంత ఆలస్యం అయ్యి అచ్చమ్మ పరిస్థితి మరింత విషమంగా మారేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అడగకుండానే సహాయం అందజేసిన ఎమ్మెల్యేకు అచ్చమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
భారతదేశ మహిళల నుదుటిన తెలకాన్ని తుడిచిపెట్టేలా ఉగ్రవాదులు చేసిన దాడికి ప్రతిచర్యగా సింధూర్ ఆపరేషన్ చేపట్టిన నరేంద్ర మోడీకి భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు సూర్య గాంధీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ దాడుల తర్వాత భారతదేశం వైపు ఉగ్రవాదులు కన్నెత్తి చూడాలన్న భయపడే పరిస్థితులు నెలకొంటాయని ఆయన తెలిపారు. నరేంద్ర మోడీ చేపట్టిన యుద్ధ సమరానికి నేడు భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది జనాభా అండగా నిలిచారని ఆయన తెలియజేశారు. పాకిస్తాన్ చేస్తున్న పిరికి చర్యలను మన జవాన్లు విరోచితంగా తిప్పికొడుతున్నారని, యావత్ భారతదేశం నేడు మన జవాన్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారని అన్నారు. అందరికీ నమస్కారం. గత నెల 22వ తారీఖున మన దేశ కుటుంబ వ్యవస్థపై ముష్కరుల దాడి, దానివల్ల 26 మంది చనిపోవడం బాధాకరం. దానికి నిర్మూలించే విధంగా, పాకిస్తాన్కి బుద్ధి చెప్పే విధంగా మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ని మన ప్రధాని నరేంద్ర మోడీ గారు దగ్గర ఉండి 25 నిమిషాలలో 120 మంది ఉగ్రమూకలని హతమొందించినందుకు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇకనైనా పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకొని తను చేసిన తప్పుల్ని ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి ద్వారా ఒప్పుకొని భారతదేశానికి క్షమాపణ చెప్పి, ఏదైతే ఉగ్రవాద శిబిరాలు పాకిస్తాన్లో ఉన్నాయో కూకటి వేళ్లతో ప్రతి ఒక్క ఉగ్రవాద శిబిరాన్ని కూకటి వేళ్లతో పెకిలించే విధంగా నిర్ణయాలు తీసుకుంటేనే పాకిస్తాన్ ప్రపంచ చిత్రపటంలో ఉంటుంది. అవి తీసుకోకపోతే ఖచ్చితంగా భారతదేశం తగిన రీతిలో బుద్ధి చెప్తూ ప్రపంచ పటంలోనే పాకిస్తాన్ లేకుండా చేసే విధంగా తగు నిర్ణయాలు తీసుకునే ధైర్యం, దమ్ము ఉన్న ఏకైక నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారు మన ప్రధాని మంత్రిగా ఉండటం మనందరికీ కూడా అదృష్టం. దీన్ని గుర్తుంచుకొని పాకిస్తాన్ తన కుక్కబుద్ధులను ఆపి ఇప్పటికైనా తగు నిర్ణయాలు తీసుకొని భారతదేశానికి అనుకూలంగా భారతదేశంతో మరి సహృదయ వాతావరణంతోనే మెలగాలని చెప్పి కోరుకుంటూ, మొన్న జరిగినటువంటి ఉగ్రవాదులపై దాడుల్లో 24 ఉగ్రవాద శిబిరాలు ఉంటే పాకిస్తాన్లో 9 ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేసిన ఘనత మన ఆర్మీది. కనుక వాళ్ళు కూడా మన సైనికులపై దాడిలో 14 మంది సైనికులని వీరమరణం పొందారు. వారి ఆత్మ కూడా శాంతించాలి. మనందరం కూడా భగవంతుని కోరుకునేటప్పుడు మనతో పాటు మనకేదైతే సైనికులు ఉన్నారో దేశవ్యాప్తంగా దేశ చుట్టూ ఆ సైనికులు కూడా బాగుండాలని చెప్పి భగవంతుని కోరుకోవాలి. మనందరం కూడా బాధ్యతది. ఎందుకంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రపంచం మొత్తం నరేంద్ర మోడీ గారి వైపు చూస్తుంది. కారణం 70 పైచిలుకు దేశాల్లో అత్యున్నత పురస్కారాలు అందుకున్న ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఒక్క నరేంద్ర మోడీ గారే. అటువంటి నాయకుడు ఉండటం వల్ల మనం ఈరోజు సుభిక్షంగా ఉన్నాం. వారి నాయకత్వంలోనే దాదాపు 18 లక్షల మంది సైనికులు పహారా కాస్తూ మనల్ని కాపాడుతున్నారు. దానికి మనందరం రుణం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే దాదాపు 9 ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేసిన భారత్ ఆర్మీ త్వరలోనే మిగతా ఉగ్రవాద శిబిరాలను కూడా ఖచ్చితంగా ధ్వంసం చేస్తుంది. మన రక్షణ బడ్జెట్ 6 లక్షల కోట్ల పైచిలుకు రక్షణ బడ్జెట్తో పటిష్టంగా మనం ఉన్నాం. పాకిస్తాన్ కేవలం 90,000 కోట్ల బడ్జెట్ తోటి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పటికే పాకిస్తాన్లో తిండి కూడా దొరక్క కిలో గోధుమ పిండి 400 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నారంటే పాకిస్తాన్లో ఉన్న ఆర్థిక పరిస్థితి ఎంత దౌర్భాగ్యంగా ఉందో మనందరం కూడా గమనించాలి. ఖచ్చితంగా అందరినీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఈరోజు రాష్ట్ర నాయకత్వం మా అందరికీ పిలిపించింది. ప్రతి మండలంలో కూడా దేవాలయాల్లో పూజలు చేసి మన సైనికులు వారి ఆరోగ్యాలు బాగుండాలని, మనల్ని ఎవరైతే కాపాడుతున్నారో నరేంద్ర మోడీ గారికి ఆరోగ్యాలు ఐశ్వర్యాలు భగవంతుడిచ్చి కాపాడాలని చెప్పి మనందరం కూడా కోరదాము. కేవలం పార్టీ పరంగానే కాదు, ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత కూడా ఈ దేశం సుభిక్షంగా ఉండాలని చెప్పి మనందరం కూడా కోరాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా వీరమరణం పొందిన వారికి మరొకసారి ఘనమైన నివాళులు అర్పిస్తూ మన కోసం పోరాడుతున్నటువంటి సైనికులకి మనందరం కూడా ధైర్యాన్ని ఇద్దాం. జై భారత్, జై హింద్. 4 లేబర్ కోడ్లను రద్దు చేసి పాత చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ మే 20వ తేదీ దేశవ్యాప్తంగా నిర్వహించే సమ్మెకు మద్దతుగా అన్ని రైతు సంఘాల ఆధ్వర్యంలో అదే రోజు నిర్వహించే గ్రామీణ బంద్ను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
పంచకర్ల రంగారావు విజ్ఞప్తి చేశారు. గుడివాడ సిపిఎం కార్యాలయంలో రంగారావు మీడియాతో మాట్లాడుతూ కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మెతో పాటు రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించే గ్రామీణ బంద్ ను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటి ఉపాధ్యక్షులు ఆసిపి రెడ్డి, కౌలు రైతు సంఘం నాయకులు సాయిన రాజేంద్ర ప్రసాద్, రైతు సంఘం నాయకులు చంటి ఉమామేశ్వర, మసిముక్కు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు రంగారావు గారు చెప్పినట్లుగా డ్రైనేజీ వ్యవస్థ అయితే పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కాలం కూడా మరి ఋతువులు కూడా వచ్చేస్తున్నాయి. మే నెలలో సగం రోజులు అయిపోయిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా అధికారులు డ్రైనేజీ వ్యవస్థకు మొన్న ఎన్నోసార్లు మెమరాండాలు ఇవ్వడం జరిగింది. రీసెంట్గా మొన్న పోయిన నెల 28వ తారీఖున ఎమ్మెల్యే గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. అయితే ఆయన ఇమీడియట్గా డ్రైనేజీ వ్యవస్థకు ఫోన్ చేసి లెటర్ ప్యాడ్ పంపిస్తున్నాం, మీరు టెండర్లు పిలిపించి గుర్రపడెక్క తూడు తీయించాల్సిందిగా ఆయన ఎమ్మెల్యే గారు ఆదేశించడంతో ఆదేశించి లెటర్ పంపారు. కానీ ఇప్పటి వరకు ఏమీ పని ప్రారంభించిన దాఖలాలు లేవు. ఇమీడియట్లుగా డ్రైనేజీ ఇరిగేషను దాని మీద ఉన్న ప్రతి అధికారి కూడా స్పందించి ఈ పంట కాలువలో, మురుగు కాలువలో శుభ్రం చేయవలసిందిగా మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే గత సంవత్సరంలో వరి పంట పూర్తిగా నష్టపోయిన పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇమీడియట్గా యుద్ధప్రాతిపదికన అది గుర్రపడెక్క, తూడు, మలుపుల్లో ఉన్న లంకలను తొలగించాల్సిందిగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే రైతుకి గిట్టుబాటు ధర అయితే ఏమాత్రం లేదు. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇప్పుడు 7,400 మద్దతు ధర ఇచ్చారు, కానీ ఆ రకంగా కొనుగోలు ఏం జరగట్లేదు. అట్లీస్ట్ కనీసం 9,000 తగ్గకుండా మద్దతు ధర కావాలని రైతులంతా ఆశతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి వెంటనే రైతుకి గిట్టుబాటు ధర కల్పించవలసిందిగా మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి రైతు సంఘం తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగనే ప్రతి రైతుకి, కౌలు రైతుకి కూడా 60 సంవత్సరాలు నిండిన రైతుకి పెన్షన్ కూడా 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. పంట నష్టపోయిన రైతుకి, కౌలు రైతుకి ఒక పర్యాయం రుణమాఫీ కూడా చేయాలని మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేయడం జరుగుతోంది. పంచకర్ల రంగారావు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. కార్మిక వర్గం మొత్తం వాళ్ళ సమస్యల మీద దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. ప్రధానంగా వాళ్ళకి 4 లేబర్ కోడ్లు రద్దు చేసి పాత చట్టాలను పునరుద్ధరించాలనే దాని మీద వాళ్ళు ప్రధానటువంటి సమస్య. దాంతోపాటే అదే రోజు గ్రామాల్లో గ్రామీణ బంద్ చేయాలని చెప్పి అనేది అన్ని రైతు సంఘాలు, కౌలు రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు పిలిపించినాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు ప్రధానంగా కౌలు రైతుల నూతన చట్టం తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో యజమాని సంతకం నిబంధన పెట్టడం వల్ల ఈరోజు కౌలు రైతులకు ఎవరు కూడా కార్డులు రావటం లేదు. ఈ కార్డు మొట్టమొదట వచ్చినప్పుడు 2011లో వచ్చింది ఎల్ఈసి కార్డు. ఆ రోజు భూ యజమాని సంతకంతో సంబంధం లేకుండా కార్డు ఇచ్చారు. కానీ మధ్యలో వచ్చినటువంటి ప్రభుత్వాలు పాత చట్టాలను రద్దు చేసి కొత్తగా భూ యజమాని సంతకం నిబంధన పెట్టిన తర్వాత ఈరోజు కౌలు రైతులకు ఎవరికి కూడా గుర్తింపు కార్డులు రావటం లేదు. మన కృష్ణా జిల్లాలో 2.5 లక్షల మంది కౌలు రైతులుంటే వచ్చినటువంటి కార్డులు నామమాత్రంగా వచ్చినాయి. కార్డులు రాకపోవడంతో ఈరోజు కౌలు రైతు వ్యవసాయం చేయడం చాలా కష్టంగా మారింది. ఎందుకనంటే ఈ క్రాప్ నమోదు చేయాలన్నా, పంట నష్టపరిహారం రావాలన్నా, పంట అమ్ముకోవాలన్నా ప్రతిదానికి, అట్లాగే పంట రుణాలు రావాలన్నా ప్రతిదానికి కూడా ఈ CCRC కార్డు అనేది అవసరం. ఆ CCRC కార్డు లేకపోవటం వల్ల మనం చూసాం, మొన్న వచ్చినటువంటి పోయిన సంవత్సరం ఆగస్టులో వచ్చినటువంటి తుఫాను మూలంగా పంట మొత్తం కూడా నష్టపోయింది. ఆ సందర్భంగా కౌలు రైతులకి నష్టపరిహారం ఇవ్వాల్సింది వీళ్ళకి CCRC కార్డు లేకపోవటం వల్ల భూ యజమానులకి ఆ నష్టపరిహారం ఇచ్చారు. దాంతో భూ యజమానులు వాళ్ళ అకౌంట్లో పడినటువంటి దాన్ని కౌలు రైతులకు ఇవ్వకపోవటం వల్ల వీళ్ళు పూర్తిగా నష్టపోయారు. మళ్ళీ తిరిగి కౌలు వరకు కట్టాల్సి వచ్చింది. ఆ రకంగా ఏంటంటే కౌలు రైతు నష్టపోతామన్నారు. అట్లాగే రేపు 20వ తారీఖు జరిగే దాంట్లో ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈరోజు వేసవికాలం పోయిన సంవత్సరం వచ్చినటువంటి వరదల వల్ల మొత్తం పంటలంతా కూడా మునిగిపోయినాయి. ప్రధాన కారణం ఏంటంటే కింద ఎక్కడ కూడా డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో, మురుగు కాలువలన్నీ పూడిపోవడంతో, ఎక్కడికక్కడ గుర్రపడెక్క వీటన్నిటితో కూడా కాలువలన్నీ పూడిపోయినాయి. ఆ కాలువలు శుభ్రం చేయకపోవడం వల్ల మళ్ళీ మురుగు వచ్చేసేసి పంటలన్నీ కూడా నష్టపోయే పరిస్థితి వస్తుంది. అందుకని ఇప్పుడు తక్షణమే ఈ పంట కాలువలు మొత్తం కూడా శుభ్రం చేయాలి. అక్కడక్కడ ఇరిగిపోయినటువంటి గేట్లు ఇవన్నీ కూడా మరమ్మతులు చేయాలి. ఇప్పుడు పని చేయకుండా వర్షం పడిన తర్వాత చేయటం వల్ల ఏం ఉపయోగం లేదు. కాబట్టి వెంటనే వాటిని
చేయాలని చెప్పి అనేది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి అనేది మరో డిమాండ్. ఉదాహరణకి గత సంవత్సరం మినువులు క్వింటా 9 నుంచి 9,600 800 వరకు కూడా అమ్మింది. కానీ ఈ సంవత్సరం అసలు మినువులు కొనేవాళ్ళు లేరు. 6,800 6,700 అని చెప్పని అంటున్నారు. ప్రభుత్వం అయితేనేమో కొనుగోలు కేంద్రాలు పెడుతున్నామని చెప్పింది 7,400 మద్దతు ధరగా ప్రకటించింది. కానీ కొనుగోలు కేంద్రానికి వెళ్ళాలనేసరికి అక్కడ వాళ్ళు 2 జల్లీళ్ళు వేయటం, వీటితో పాటు ఏంటంటే అక్కడ 50 కేజీలకు అదనంగా మరో కేజీ తీసుకోవటం, ట్రాన్స్పోర్టు, వీటన్నిటి ఖర్చులు చూస్తే బయట అమ్ముకోవటం బాగుందనేటువంటి రైతాంగం వెళ్ళే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకని ప్రభుత్వం వెంటనే బోనస్ కల్పించి మినువులకి 900 రూపాయలు క్వింటా కొనుగోలు చేయాలని చెప్పినది కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇప్పుడు ఈ వరదల్లో నష్టపోయిన తర్వాత అక్కడక్కడ దాళవా సాగు చేశారు. దాళవా ఒడ్డు కూడా కొనేవాళ్ళు లేరు. దాళవా ఒడ్డు కూడా కొంటలేదు, కొనుగోలు కేంద్రాలు సక్రమంగా లేవు. అదేమంటే కృష్ణా జిల్లాలో అధికారికంగా దాళవా లేదు కదా అని చెప్పని చెప్తూ ఉన్నారు. ఇలాంటి సమస్యలు ఈరోజు అనేకం ఉన్నాయి. ఈ సమస్యలన్నిటి పరిష్కారం కోసం రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పని, కౌలు చట్టం నూతనంగా తీసుకురావాలని చెప్పని, వ్యవసాయ కార్మికులకి ఉపాధి హామీ పనిలో రోజుకు 600 రూపాయలు కూలిచ్చి 200 రోజులు పని కల్పించాలని చెప్పని. ఎందుకంటే వాళ్ళు కూడా ఇవాళ ఉపాధి హామీ పథకంలో బడ్జెట్ని పూర్తిగా తగ్గించేస్తూ ఉన్నారు. గతంలో 1,70,000 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి నిధిని ఈరోజు వచ్చేసరికి కేవలం 82,000 కోట్లు మాత్రమే కేటాయించారు. 82,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే దాంట్లో 48,000 కోట్ల రూపాయలు పాత బకాయిలకే సరిపోతూ ఉంది. తిరిగి మళ్ళీ కొత్తగా ఈ సంవత్సరం బడ్జెట్లో డబ్బులు లేకపోవడంతో పనులు కూడా కుదిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కానీ 15 రోజుల్లో. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 29వ వార్డులో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి వార్డు ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే వెనగండ్ల. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రత్యేక నిధులతో ఈ వార్డు సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామంటూ వెల్లడి. రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళలను చూసి తన సొంత వాహనంలో హాస్పిటల్కు తరలించిన ఎమ్మెల్యే రాము. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అచ్చమ్మను కాపాడిన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలియజేసిన బాధితురాలు కుటుంబ సభ్యులు. భారత్ పాకిస్తాన్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో గత రోజు రాత్రి రైల్వే స్టేషన్ లో తనిఖీలు చేపట్టిన పోలీసు అధికారులు. ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లుగా తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరిన అధికారులు. ఈ రోజు వార్తా విశేషాలు మరలా తిరిగి ప్రసారమై వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.